ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే తనకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనారోగ్యం ఎదురైనా గానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలొచ్చినా గానీ, డబ్బులు డబ్బులకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదన్నా కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు గానీ, సడెన్‌గా ఆలోచించేది ఏంది అంటే, ఎవరో నాకు మంత్రాలు చేస్తున్నారు అని ఆలోచిస్తారు. నాకు ఈ డబ్బులు, ఆరోగ్యం ఏది బాగుండొద్దనే ఉద్దేశంతోని వాళ్ళు మంత్రాలు చేయిస్తున్నారు అని చెప్పేసి నమ్ముతుంటారు. ఇది వాస్తవమా అంటే ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఉన్నాయి కానీ అయి తెలవనియ్యరు. లేదంటే అవి ఎన్నో విద్యలు అంటే ఎన్నో రకాల పూజలు, పునస్కారాలు ఎన్నో ఏళ్ళు కష్టపడి చేస్తే తప్ప అవి తెలియవని చెప్పేసి ఒక షాక్ చెప్తుంటారు. అంటే వాస్తవానికి ఏంది అంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల జీవులున్నాయి. ఇన్ని కోట్ల జీవరాశులతో పాటు మనిషి అనేటోడు ఒకడు. ఈ మనుషుల్లో గూడా ఇన్ని కోట్ల మందికి ఏ శక్తులుండవు. కొంతమందికి మాత్రమే ఇలాంటి శక్తులు ఉంటాయి. ఈ శక్తులెందుకు కొంతమందికి మాత్రమే ఉంటాయంటే, వాళ్ళు కష్టపడి ఎన్నో ఏళ్ళు తపస్సులు జేసి సంపాదిస్తారు గాబట్టి, అలాంటి శక్తులొస్తాయి. అలాంటి శక్తులు రావాలంటే ఖచ్చితంగా ఇన్నేండ్లు కఠినమైనటువంటి పూజలు గానీ, కర్ణ కఠోరమైనటువంటి తపస్సులు గానీ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అలాంటివొస్తాయని జెప్పేసి, ఒక బార్డర్ లైను గీసుకొని, ఆ బార్డర్ లైన్‌లో ఒక షాక్ చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే అందరూ ఆ పనులు జేయలేరు. అన్నేళ్ళు ఓపిక పట్టి అంత పెద్ద పెద్ద కర్ణ కఠోరమైనటువంటి తపస్సులు చేసి, అంత టైం కేటాయించి, అలాంటి తపస్సులతోని శక్తులు తెలుసుకోవాలనేటువంటి ఆరాటం గానీ, ఓపిక గానీ ఎవరికుండదు. ఎందుకంటే అది ఎక్కువగా సమయంతో పాటు కఠినమైనటువంటి ఒక పనిష్మెంట్‌లా ఉంటదది. ఎందుకంటే అవి చేయలేరు. అయితే ఆ ఒక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు ఆ పనులు చేయలేరు గాబట్టి, ఇన్నేళ్ళు కష్టపడితే గాని అలాంటి మాయలు, మర్మాలు, శక్తులు రావు అని జెప్పేసి ఒకటి చెప్తుంటారు. వాస్తవానికి అవి నిజమా అంటే అది అంత బూటకం. ఏంది అంటే ఇప్పుడు ఒక మనిషి ఖచ్చితంగా అన్నేళ్ళు కష్టపడి ఒక తపస్సు చేస్తే శక్తులొస్తున్నాయి అంటే సరే ఆలోచిద్దాం. మరి మిగతా ఎన్నో కోట్ల జీవులున్నాయి ప్రపంచంలో. ఉన్నటువంటి ఈ జీవులన్నింటికి లేనటువంటి శక్తులు ఒక మనిషికి మాత్రమే అన్నేళ్ళు కష్టపడితే ఆ శక్తులొస్తాయా? ఇది పెద్ద క్వెషన్ మార్క్ ఇది. ఎందుకంటే రావు. ఎలా అంటే దానికి ఇంకో లాజిక్ చెప్తా. ఇప్పుడు సరే ఇప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతుండో, ఏం ఆలోచిస్తుండో తెలుస్తాయా? ఇది నిజమా? ఎంతవరకు నిజం? దానికి ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు ప్రకృతిలోనే మంచి సమాధానాలు మనకున్నాయి. ఏందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడుండిన ఇక్కడున్న వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోగలుగుతుంది అనుకుందాం. సరే. అక్కడున్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోగలుగుతున్నారని అనుకుందాం. అలాంటప్పుడు ఈ సౌండ్ ఎందుకు క్రియేట్ చేసిండు ప్రకృతిలో? భగవంతుడు ఉన్నాడా లేడా అని చెప్పట్లేదు. ఏదో ఒక శక్తి ఉండడం వల్లే ఈ ఆహ్, జీవ ప్రపంచం అనేది నడుస్తుంది. కాకపోతే శక్తులనేటివి ఉన్నాయని మనం ఆలోచించినప్పుడు ఒక లాజిక్ అనేది మనం చూడాలి. ఒకరికి సంబంధించిన విషయాలు ఒకరు తెలుసుకోగలిగినప్పుడు మనోనేత్రంతో మనోనేత్రం అంటే ఒకరినొకరు చూడకుండానే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి ఈ వ్యక్తికి సంబంధించిన విషయాలు ఎక్కడో ఉన్న వ్యక్తి తెలుసుకోగలిగినప్పుడు అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఈ చూసే కళ్ళతోనేం పని, వినే చెవులతోనేం పని, మాట్లాడే నోటితోనేం పని, ఈ సౌండ్‌తోనేం పని. ఇవన్నీ ఎందుకు క్రియేట్ అయినాయి అన్నట్టు. అంటే ఎందుకు సృష్టించబడ్డాయి? అంటే ఎందుకు సృష్టించబడ్డట్టు ఇవి? ఎందుకు సృష్టించడం జరిగింది? అంటే ప్రతి జీవికి చెవులుంటాయి, కళ్ళుంటాయి, నోరుంటుంది శబ్దం జేయడానికి.
ఇదేంటంటే ఈ ప్రకృతి లోపల ఒక జీవితం ఒక జీవి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇది. ఏంది ప్రకృతిలో ఉన్నటువంటి ఒరిజినల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇది. ఇది ఎందుకు ఉంది అంటే సౌండ్ ఉంది. అది నోటి ద్వారా సౌండ్ చేసి తనకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇక ఆ ప్రకృతిలో అక్కడ ఉన్న పరిస్థితులకు సంబంధించిన విషయాలు కానీ సౌండ్ ద్వారా ఒక కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఎదుటి జీవితం కమ్యూనికేషన్ చేసుకోవడానికి చెవులు ఉన్నాయి. ఆ ఏ విషయాన్ని కానీ సౌండ్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోవడానికి వినడానికి తెలుసుకోవడానికి కళ్ళు ఎందుకు ఉన్నాయంటే ప్రతి విషయాన్ని చూసి తెలుసుకోవడానికి తన మనుగడ కొనసాగించడానికి ఉపయోగపడతాయి ఇది. అయితే ఈ శక్తుల ద్వారా ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోగలిగినప్పుడు ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడున్న వ్యక్తి గురించి తెలుసుకోగలిగినప్పుడు వాళ్ళ ఆలోచనలు తెలుసుకోగలిగినప్పుడు వాళ్ళు చూసుకోగలిగినప్పుడు మాట్లాడుకోగలిగినప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రకృతి అంటే కూల్ కావచ్చు. ప్రకృతి శక్తులన్నీ ఈ ప్రకృతి జీవులను ప్రకృతిని సృష్టించి నడుపుతున్నటువంటి శక్తి అనేది కూల్ కావచ్చు. ఈ శక్తులను ఈ జీవులన్నింటినీ సృష్టించి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ప్రకృతి కూడా వాళ్ళ ముందు బలాదురే అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే ఆలోచనలు బట్టి చూస్తే ప్రకృతి కూడా పెద్ద ఫూల్ వాళ్ళ ముందు. అంటే ఇవన్నీ తెలియదు కావచ్చు ప్రకృతికి. నా ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక శక్తి ఉంది లేదని అనట్లేదు, కానీ అది ఏ జీవికి ఆ శక్తులతో పని లేదు. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి కారణాలు ఏవో ఉండొచ్చు, ఏదో ఒక శక్తి ఉండొచ్చు. ఆ శక్తి ద్వారా ఈ జీవులు ప్రకృతి వ్యవస్థ మనుగడ అన్నీ నడుస్తున్నాయి. కానీ ఏ జీవికి లేనటువంటి శక్తి ఒక మనిషికి, ఆ మనుషుల్లో కూడా కఠినమైనటువంటి తపస్సు చేస్తే ఖచ్చితంగా ఏదో శిక్ష వస్తుందండి. అంటే అలాంటి శక్తులు సంపాదించేటువంటి అవకాశం ఉండి అలాంటి సిస్టమ్ ఒకటి అలాంటి అవకాశం ఒకటి ఉన్నప్పుడు ఈ సౌండ్ ఎందుకు, నోరు ఎందుకు, ఈ కళ్ళు ఎందుకు, ఈ చెవులు ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు కదా. ఏ జీవికి డైరెక్ట్ అదే సిస్టమ్ తోని ఒక జీవితోని ఒక జీవి కమ్యూనికేషన్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ జీవి ఉందో తెలుసుకోవచ్చు. ఎక్కడ ఏ జీవి దగ్గరికి ఏ జీవి వెళ్ళొచ్చు. ఇవన్నీ అవసరం లేదు కదా. ఇంత పెద్ద శక్తి, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఇన్ని కోట్ల జీవులకు లేనటువంటి శక్తులు ఏదో తపస్సులు చెప్తే వస్తాయంటే అది నమ్మశక్యం కాని విషయం. అదంతా బూటకం. కాకపోతే ఏంటంటే నీకు ఏదైనా మానసికంగా ఇబ్బందులు అంటే మనశ్శాంతి లేనప్పుడు, ప్రశాంతత అనేది లేనప్పుడు భగవంతుని మీద నమ్మకం ఉంటుంది. నువ్వు ఏదైనా పూజలు పునస్కారాలు లేకపోతే యోగా ధ్యానాలు ఏదైనా చేస్తుంటే అది నీకు మాత్రమే హ్యాపీగా ఉంటుంది. నీ మనసు హ్యాపీగా ఉంటుంది, అంటే నిలకడగా ఉంటుంది, ఒక ఏకాగ్రతను సాధించగలుగుతావు. అది కూడా నీకు ఒక లాజిక్ చెప్తా. అది కూడా ఎలా సాధ్యం అంటే మనం ఏ పని చేయి, తినడం కానీ తాగడం కానీ ఏ పని చేయి, అది అదే పనిగా ప్రతిరోజు కంటిన్యూగా చేసుకుంటూ పోతుంటే నీకు అది అలవాటు అయిపోద్ది. అది చేయకపోతే నీకు ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఇలాంటి ధ్యానాలు పూజలు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే నీకు అది అలవాటు అయిపోయి నీకు ఒక సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఆ సిస్టమ్ ద్వారా నీ మనసు అనేది ప్రశాంతంగా ఉండొచ్చు. వేరే ఆలోచనలు రాకపోవచ్చు. భయంకరమైనటువంటి ఆలోచనలు రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు వాటిని తప్పించుకోవడానికి చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యానంలో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తుంటావో అది నీకు అలవాటు అయిపోద్ది. అలవాటు అవ్వడం వల్ల నీకు బయట ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ఆలోచనలు కానీ దృశ్యాలు కానీ ఇలాంటివి కూడా నీ మనసులోకి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ విషయం మీద దృష్టి పెట్టి అదే విధంగా నువ్వు కంటిన్యూ అవుతూ ఉంటావో ఆ విషయం ఏదైతే ఉందో అది నీకు అలవాటు అయిపోయి అవే దృశ్యాలు అవే ఆలోచనలు ప్రశాంతంగా ఉండడానికి నీ మనసులోకి వస్తుంటాయి. నీకు ఇష్టం కాబట్టి ఆ ఆలోచనల వల్ల నీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. వేరే విషయాలు ఇబ్బంది పెట్టదు. ఇది అన్నట్టు మెయిన్ రీజన్.